హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2024లో తయారు చేసిన హుండాయి క్రెటా టాప్ అండ్ ఎస్ఎక్స్ మోడల్ అయితే మనతో ఉంది. ఇది డీజిల్ వేరియంట్ అనమాట. ఈ కార్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ కార్ నేను తర్వాత డ్రైవ్ చేస్తాను, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 4 సిలిండర్స్ 16 వాల్వ్స్ 1.5 లీటర్స్ BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా పెద్దగా అయితే ఉండేది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి CRDA 16V అని చెప్పేసి క్లియర్గా రాస్తుంది. సో ఇది మనకి 16 వాల్వ్స్తో లభించే DOS ఇంజిన్ అనమాట. సో డీజిల్ ఇంజిన్ కాబట్టి మీకు ఇంత పెద్దగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పవర్ విషయానికి వస్తే 116 PS పవర్, 250 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో తర్వాత నేను డ్రైవ్ చేస్తాను, పెర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉందనేది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో మాట్లాడతాను. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్ వచ్చేప్పటికి ఫ్రంట్ వీల్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. 4x4 అయితే కాదు, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా లేదా, క్లచ్ స్మూత్గా ఉందా లేదా అనేది కూడా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్లో ఉన్న ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కార్ దగ్గర ఉన్న సెంటర్లో హుండాయి లోగో అయితే ఇచ్చారు. దాని కింద మనకు ఒక చిన్న కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కార్లో 360 డిగ్రీస్ కెమెరా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా పూర్తిగా మనకి DRLs అయితే ఉన్నాయి, LED DRLs అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూస్తానికి డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ హెడ్లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉంది. ఇక్కడ కానీ ఇక్కడ చూసుకున్నా సరే మనకి మొత్తం LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. సో ఇది షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి మనకి ఆల్రెడీ నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ అయ్యి వచ్చింది. అలాగే పెద్ద బంపర్ అయితే ఇచ్చారు. సో ఇదేమో మనకి లైవ్లో చూస్తానికి మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఇది గ్రీన్ కలర్ అనమాట. లైవ్లో చూడటానికి చాలా బాగుంది. ఇంకా మనం వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. టైర్ సైజ్ విషయానికి వస్తే 215/60 R17 ఇంచ్ రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. మీకు హైవే మీద 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడైనా సరే మంచి గ్రిప్ అయితే ఉండేది ఈ టైర్స్ వల్ల. అలాగే బ్రేక్స్ చూసుకున్నట్లయితే లోపల ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ కార్లో 360 డిగ్రీస్ కెమెరా ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది. సో ఇక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అలాగే LI వీల్స్ అయితే ఇచ్చారు. సో మనకి 4 టైర్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మనం ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడైనా సరే అంత తొందరగా ఇక్కడ నుంచి ఇక్కడికి తగలదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మట్టి రోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు అంత తొందరగా ఇక్కడ తగలదు అనమాట. అది మంచి విషయమే. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్లో ఉన్న బ్యాక్ వ్యూ విషయానికి వస్తే ఫస్ట్ బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాము. 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు హుండాయి లోగో అయితే ఉంది కదా, దాని కింద మీకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాన్ని క్లిక్ చేసి మీరు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, 433 లీటర్స్ అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. పెద్ద సూట్ కేసులు అయితే మీరు ఒక 3-4 అలా అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్పేర్ వీల్ అయితే ఇచ్చారు. సో మీకు ఇది LI వీల్ కాదు, మీకు స్టీల్ రిమ్ అనమాట. సో LI వీల్ అయితే ఏం రావట్లేదు, స్పేర్ వీల్ అయితే. ఇక్కడ మీకు పార్సల్ ట్రే కూడా ఇచ్చారు బ్రో. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది టాప్ ఎండ్ కాబట్టి ఖచ్చితంగా పార్సల్ ట్రే కూడా ఇచ్చారు. సో మనం డోర్ వేయాలంటే ఇట్లా లాగాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది పట్టుకొని ఇట్లా కిందకనేసి లాక్ అయితే అయిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ మీకు టెయిల్ లైట్ ఉంది కదా, LEDతో లభిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మీకు చూడొచ్చు, అంటే మీకు బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఈ లైట్స్ అయితే వెలుగుతాయి అనమాట. సో ఇక్కడ పైన ఇక్కడ ఒక టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఉంది. స్పాయిలర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా టాప్ ఎండ్ కాబట్టి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వైపర్ అయితే ఇచ్చారు. అలాగే డీఫాగర్ కూడా ఉంది. ఈ హుండాయి లోగో కింద ఒక కెమెరా అయితే ఇచ్చారు, చూడొచ్చు. సో ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది. అలాగే మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే 4 ఉన్నాయి. ఒకటి ఉంది, 2, 3, 4 అట్లా మనకి 4 సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ కాబట్టి 50 లీటర్ల దాకా మీరు డీజిల్ అయితే కొట్టించుకోవచ్చు. ఇప్పుడు మనము కార్ లోపల ఇంటీరియర్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇట్లాంటివి యాక్చువల్లీ మనకి 2 అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఒకటైతే కార్లో ఉంది, ఒకటైతే మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. మొత్తం కీలెస్ ఎంట్రీయే. సో ఇక్కడ మీకు పుష్ బటన్, ఫిజికల్గా కీ అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది మీ పాకెట్లో అయితే పెట్టుకుంటేనే కార్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లోపల మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేయగానే కొంచెం డోర్ అయితే హెవీ ఉందన్నమాట, మరీ అంత లైట్ వెయిట్ అయితే ఏం లేదు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ కార్లో. ఇంకా పవర్ విండోస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 4 పవర్ విండోస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన లాక్, అన్లాక్ వేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్గా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేయడానికి మీకు ఇక్కడ హ్యాండిల్ చూడొచ్చు, సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది. 2 లీటర్స్ వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది. సో అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సీట్స్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు, మొత్తం ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీట్ని ఇట్లా ముందుకన్నారనుకోండి, ఫ్రంట్కి వెళ్తుంది చూసారా. సో బ్యాక్ సైడ్కి
హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హైట్ అయితే అవుతుంది, డౌన్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇది కూడా మీరు ఈ బటన్ ద్వారా వెనక్కి వేసుకోవచ్చు, లేదనుకుంటే ముందుకు జరుపుకోవచ్చు. ఇదొకటి బాగుంది. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ కూడా మీరు టెలిస్కోపిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ లివర్ ప్రెస్ చేస్తే సో చూసారా, సో ఇది పైకి కిందకి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ స్టీరింగ్ అయితే మాత్రం మీకు డీకట్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ స్టీరింగ్ మీద ఉన్న ఫీచర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మనము మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి, వాయిస్ అసిస్టెంట్, ఫోన్స్ కాల్ సెటప్ చేయడానికి సంబంధించిన కంట్రోల్స్ అనమాట. సో ఇది ప్రెస్ చేశారనుకోండి, ఈ మన రోడ్డు మీద లైన్లో వెళ్తున్నామా లేకపోతే కారు పక్కకి వెళ్తున్నామా అనేది తెలుసుకోవడానికి చూపిస్తుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ని మనము లిమిట్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ అవన్నీ ఇక్కడైతే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు చూసారా. సో ఇది మనకి ఫిజికల్గా కీ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రెస్ చేస్తే మనకి వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఇది మాన్యువల్ కాబట్టి క్లచ్ అయితే ప్రెస్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. క్లస్టర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ స్పీడోమీటర్ అయితే అనలాగ్లో ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేసింది కాబట్టి అది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మీకు సీట్ బెల్ట్ వార్నింగ్ కానీ, ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ కానీ, ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు బ్రో. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా వేసాము. హ్యాండ్ బ్రేక్ అయితే ఈ కార్లో కొద్దిగా యూనిక్గా ఉంది. హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇట్లా పైకి అనొచ్చు, లేదనుకుంటే ఇట్లా కింద కనొచ్చు. తర్వాత మీకు ఆటో హోల్డ్ కూడా ఉంది, ఇదో మంచి విషయం. సో సెకండ్ కీ అయితే మనకి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే చిన్న కప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీకు కొంచెం కాయిన్స్ సంబంధించిన స్పేస్ అయితే ఉంది. సో ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే మనకి రివర్స్ అయితే ఇచ్చారు. సో మీరు రివర్స్ వేయాలంటే కింద ఒక బటన్ అయితే ఉంది, అది ప్రెస్ చేసి ఫ్రంట్ గేర్ ఎట్లా వేస్తామో అట్లా అయితే వేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చారు. సో డ్రైవర్ సైడ్న వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు కో డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే 10.25 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్క్రీన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇక్కడ మనకి టైం అయితే చూపిస్తూ ఉంది, నావిగేషను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్, ఫోను, అలాగే మనకి వాయిస్ మెమోస్ ఇట్లాంటివి చాలా అయితే ఉన్నాయి. టచ్ స్క్రీన్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది. సో ఇక్కడ మనకి విజయవాడ అని చెప్పి చూపిస్తూ ఉంది. అలాగే ఈ కార్లో మొత్తం 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి. బోస్ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్పీకర్స్ మీద బోస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. కో డ్రైవర్ డోర్ దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ మీకు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది. సో అదొకటి. ఇక్కడ గ్లౌ బాక్స్ చూసుకున్నట్లయితే మీకు గ్లౌ బాక్స్ స్పేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీకు కొద్దిగా స్టోరేజ్ అయితే ఇచ్చారు. సో మీ ఫోన్ లాంటివి అయితే ఏమైనా పెట్టుకోవచ్చు. ఏసీ విషయానికి వస్తే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా పెడితే సో బయట వాతావరణాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఆటో అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఇందాక ప్రెస్ చేశాను, ఒక్కసారిగా అయితే ఫ్యాన్ మొత్తం ఆన్ అయిపోయి క్యాబిన్ అంతా కూల్ చేసేసింది. ఇక్కడ మీకు వైర్లెస్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. అలాగే 12 వాట్స్ సంబంధించిన పవర్ అవుట్లెట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనం ప్రెస్ చేసినట్లయితే మన సన్ గ్లాసెస్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ సన్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. మనము కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎదురు ఎండబడకుండా ఇవైతే మనము ఫోల్డ్ చేస్తాం కదా. ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారు. సో అదొకటి. ఇటువైపు చూసుకున్నట్లయితే మీకు మిర్రర్ అయితే ఏమీ రాదు. ఫ్రెండ్స్ ఇందులో పానరామిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక బటన్ అయితే ఉండిద్ది, దాన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ డ్రైవర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ దాకా మీకు మొత్తం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏసీ ఆఫ్ చేసుకొని మీరు న్యాచురల్గా ఎయిర్ పీల్చుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది బాగుంది. మీరు ఎప్పుడైనా నేచర్లో ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం సో పైన చూడొచ్చు, మొత్తం చాలా బాగుంటుంది మీకు ఇది. సో వద్దనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోయింది. అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ మీకు చూడొచ్చు లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇవి కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నా హైట్కి తగ్గట్టుగా అయితే ఈ డ్రైవర్ సీట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంత స్పేస్ అయితే ఉంది. మినిమం 6 feet హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఇక్కడ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నాలాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం 4 కూర్చునే అంత స్పేస్ అయితే ఉంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 3 కూర్చోవచ్చు. పైన హైట్ చూసుకున్నట్లయితే ఒక 6 inches హైట్ అయితే ఉంది. 6 feet ఉన్న వాళ్ళకైనా సరే ప్రాపర్గా సెట్ అయ్యింది. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్ అయితే కొద్దిగా హైట్ ఉండిద్ది. పెద్దవాళ్ళు అంత తొందరగా ఈజీగా పైకి ఎక్కలేరు కదా. సో వాళ్ళకైతే మాత్రం ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ పట్టుకొని పైకి అయితే ఎక్కచ్చు. వాళ్ళకి క్లియర్ విజిబిలిటీ ఉండడానికి చీకట్లో ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ సన్ వైజర్స్ అయితే ఉన్నాయి. అంటే మనం కారులో ట్రావెల్ చేసేటప్పుడు మధ్యాహ్నం పూట మన మీద ఎండబడకుండా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే మనకి ఇవైతే ఇస్తున్నారనమాట. సో మీరు కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, అలాగే 2 టైప్ సి ఛార్జింగ్ సాకెట్లు అయితే ప్రొవైడ్ చేశారు. మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు టైప్ సి ద్వారా. సో ఇక్కడ ఫోన్ పెట్టడానికి కొద్దిగా స్పేస్ అయితే ఉంది. డోర్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు పవర్ విండోకి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఇచ్చారు. బోస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ మీరు క్యారీ చేయొచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే హుండాయిలో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే కొంచెం స్మూత్గా ఉండిద్ది. ఫ్రంట్ మీకు కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ షాక్స్ అయితే ఇచ్చారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా, కింద తగిలిదనే టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు. ఇందులో 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. 10.25 ఇంచెస్ స్క్రీన్లో మీరు మొత్తం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు సిగ్నల్ లైట్స్ వేశారనుకోండి, లెఫ్ట్ సిగ్నల్ లైట్ వేస్తే మాత్రం సో ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ వేస్తే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా వస్తున్నారా లేదా, మనల్ని ఎవరైనా దాటి వెళ్తున్నారా లేదా అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ కార్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేసి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఆల్రెడీ కార్ అయితే స్టార్ట్ చేసే ఉంది. ఏసీ అయితే 3 పాయింట్స్లో పెట్టిందనమాట. ఇందాక మేము ఆల్రెడీ ఏసీ ఆన్ చేసాము, క్లచ్ వదలంగానే కార్ అయితే మూవ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కార్ మనం డ్రైవ్ చేస్తుంటే 360 డిగ్రీస్ కెమెరా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎంత క్లియర్గా రోడ్ అయితే చూపిస్తుందో. 10.25 ఇంచెస్ స్క్రీన్లో అయితే మనకి చాలా క్లియర్గా అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ కొద్దిసేపు డ్రైవ్ చేద్దాం, ఎందుకంటే ఇదంతా మట్టి రోడ్డు కాబట్టి సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు క్లారిటీ రావాలి కదా. ఒక చిన్న రౌండ్ వేసేసి మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ గేర్ అయితే వేసాను. థర్డ్ గేర్లో పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో క్లచ్ వదులుతుంటే వెళ్ళిపోతుంది. పికప్ అయితే చాలా బాగుంది. ఇనీషియల్గా పుల్ కూడా చాలా బాగుంది. మీరు సెకండ్ గేర్, థర్డ్ గేర్లో అయితే మాత్రం మీకు చాలా పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. 2500, 3000 RPM దగ్గర మాత్రం ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, స్పీడ్ అలర్ట్ కూడా ఉంది. 80 క్రాస్ అయితే మాత్రం మనకి వాన్ చేస్తూ ఉంది. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఇది ఎస్యూవీ కాబట్టి కొంచెం హైట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది, అంత హార్డ్ అయితే ఏం లేదు. క్లచ్ స్మూత్గా ఉంది, స్టీరింగ్ స్మూత్గా ఉంది, అలాగే ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే 4 టైర్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్రేక్స్ కూడా బాగున్నాయి. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2500 దాటిన తర్వాత మీకు చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే. ఇనీషియల్గా పికప్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం తక్కువ అయితే ఉండేది, అసలు లేదని చెప్పను, ఉంది. బట్ మీకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం 2500 RPM క్రాస్ అయితేనే మీకు ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇందాక మీరు ఆల్రెడీ చూశారు కదా. పెనరామిక్ సన్ రూఫ్ అవ్వచ్చు, అలాగే ఇక్కడ టచ్ స్క్రీన్ అవ్వచ్చు. టచ్ స్క్రీన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. మన ఫోన్లో టచ్ ఎలా పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తూ ఉంది. 8 బోస్ స్పీకర్స్ అయితే ఇచ్చారు, అలాగే మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను. సో అంటే 2 వైపులా ఏదైతే డ్రైవర్ సైడ్న అలాగే పక్కన సీట్ ఉండేది కదా, సో ఇద్దరికి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. అదొకటి బాగుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఈ కార్లో మొత్తం 3 ఉన్నాయి. ఇంకా ఈ కార్ గురించి నేను చెప్పేది ఏముంది, హుండాయిలో ఎక్కువ మంది పర్చేస్ చేసేది ఎస్యూవీ అంటే క్రెటానే కాబట్టి వన్స్ మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ కార్ నచ్చింది. సో మేము కూడా ఇది ఫస్ట్ టైం అనమాట డ్రైవ్ చేయటం. సో మాకే నచ్చింది. మీకు 13 lakhsలోనే పెట్రోల్ వేరియంట్ అయితే స్టార్టింగ్ ఉంది కాబట్టి మీరు బేస్ వేరియంట్ అయినా పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు స్పీకర్స్ ఉండాలి, ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి కదా, మీరు అన్ని చూసారు కదా, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కావాలి అని అనుకుంటే మాత్రం మీరు టాప్ ఎండ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఏదైనా కానీ 20 lakhs పైనే ఉంది మీకు, పెట్రోల్ అయినా కానీ డీజిల్ వేరియంట్ అయినా కానీ. సో దాన్ని బట్టి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి మీరు ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 23,46,000 రూపాయల్లో మీకు లభిస్తూ ఉంది. ఇది టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ కాబట్టి సో ఇంత కాస్ట్ అయితే ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం డౌన్ పేమెంట్ 3 లక్షల రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్రోల్ బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే క్రెటాలో 13,86,000 అయితే ఉంది. డీజిల్లో బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 15,80,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే చాలా బాగుంది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైతే డీజిల్ వేరియంట్ కావాలో వాళ్ళైతే హోండా క్రెటాలో చూస్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం డీజిల్ వేరియంట్ తీసుకోండి. పెట్రోల్ రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీరు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.